హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ విజయవాడ టు హైదరాబాద్ హైవే మీద ఒక హోటల్లో ఫుడ్ రివ్యూని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఎప్పుడు మా హోమ్ టౌన్ వెళ్ళినా బయట నుండి ఈ హోటల్ని చూస్తూ ఉండేదాన్ని. బయట ఇంత బాగుంది, ఫుడ్ ఎలా ఉంటుందా అని. ఫైనల్లీ హియర్ కమ్స్ ద డే అనమాట. రాజుగారి తోటకి వచ్చేసాం. సో మేము ఇలా ఇక్కడ దిగేసాము అండ్ పార్కింగ్ వచ్చేసరికి ఇంకొంచెం ముందుంది. సో మేము ఇక్కడ దిగిపోతే మా హస్బెండ్ పార్క్ చేయడానికి ముందుకు వెళ్ళారు. ఈ ప్లేస్ అయితే చాలా పెద్దది, చాలా బాగుంది అండ్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు కూడా వీళ్ళు. లోపలికి వస్తుంటే మెయిన్ ఎంట్రన్స్ లో వినాయకుడి విగ్రహం ఉంటుంది అండ్ ఇలా లోపలికి రాగానే అమ్మవారి విగ్రహం అండ్ ఈ చెట్లు ఇదంతా చూస్తే ఇంత స్పేషియస్ గా ఉండేసరికి చాలా పాజిటివ్ వైబ్స్ గా అనిపించాయి. చాలా బాగుంది బయట అంతా. ఇక్కడ కొన్ని పర్ఫ్యూమ్ లాంటివి, టవల్స్ ఇలాంటి కొన్ని ఐటమ్స్ కూడా సేల్ కి పెట్టారు. అలాగే కిడ్స్ రైడ్స్ కి కార్ కూడా ఉంది అండ్ కొన్ని కూల్ డ్రింక్స్, చిప్స్ ఇలాంటివి కూడా బయట కొన్ని అమ్ముతూ ఉన్నారు. ఒక చిన్న షాప్ లాగా ఉంది అండ్ ఇలా స్ట్రైట్ వెళ్తే మనకి రెస్టారెంట్ వస్తుంది. టువర్డ్స్ రెస్టారెంట్ వెళ్ళే దారిలో కూడా ఇలా చాలా నీట్ గా మెయింటైన్ చేశారు. చెట్లు ఇవన్నీ ఉన్నాయి. సో ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఈ ఫిష్ పాండ్ అయితే చాలా బాగుంది. చాలా పెద్ద పెద్ద ఫిష్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఈ పాండ్ కూడా. వీటిని చూస్తూ చాలాసేపు మేము ఇక్కడే ఉన్నాము. చాలా మంది ఈ రాజుగారి తోటని చూసే ఉంటారు. విజయవాడ నుండి మనం హైదరాబాద్ వస్తుంటే సూరాపేట దగ్గర వస్తుంది ఇది. ట్రావెలింగ్ లో కొంచెం రిఫ్రెష్ అవుదాము అనుకునే వాళ్ళకి ఈ ప్లేస్ బాగుంటుంది. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. చూసారు, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంక్వైరీ చేసి షాపింగ్ కూడా చేస్తూ ఉన్నారు. అలా చూస్తే ఇటు సైడ్ లెఫ్ట్ లో కూడా ఇంకేవో షాప్స్ కూడా ఉన్నాయి. సో ఇలా స్ట్రైట్ గా ఉన్నదే మన రెస్టారెంట్. ఇంకా ఫుడ్ ఎలా ఉందో చూసేద్దాం. సో మేము ఫస్ట్ వచ్చేసరికి స్టార్టర్ లో పండు మిర్చి చికెన్ కబాబ్ ఆర్డర్ చేసాం అండ్ ఇది టేస్ట్ అయితే బాగుంది. ఒక 9 పీసెస్ వచ్చాయి. మేము 3 మెంబర్స్ కదా, మాకు బాగానే అనిపించింది టేస్ట్. కాస్ట్ వచ్చి 299. నెక్స్ట్ భీమవరం రొయ్యల పలావ్ ఆర్డర్ చేసాం. క్వాంటిటీ బాగానే వచ్చింది, బట్ బిర్యానీలా వచ్చింది, పులావ్లా లేదు. రొయ్యలు అయితే చాలా ఫ్రెష్వి యూజ్ చేశారు. ఎక్కడ బాగా స్టోర్ చేసినవి యూజ్ చేస్తారో అనుకున్నాము, బట్ రొయ్యలు అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. మంచిగా రొయ్యలు బిర్యానీ ఇష్టపడే వాళ్ళైతే హ్యాపీగా తినొచ్చు. కొంచెం స్పైసీగా కూడా ఉంది. మేము మంచి ఎండలో ఫుల్ ఆకలితో వచ్చాము కాబట్టి ఫస్ట్ స్టార్టర్ చాలా టేస్టీగా అనిపించేసరికి హ్యాపీగా ఫీల్ అయ్యాము. చూసారా, ప్రాన్ కూడా మంచిగా కుక్ అయింది, బట్ మేము పులావ్ లా ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం బిర్యానీలా వచ్చింది. టేస్ట్ అయితే బాగుంది. ఇక్కడ పులావ్స్ అన్ని కూడా ఆల్రెడీ ముందే రెడీ అయిపోయి ఉంటాయని చెప్పారు. సో ఒకే ఒక్క పులావ్ మాత్రం లైవ్ గా అప్పటికప్పుడు చేసి ఇస్తారంట. సో మ్యాక్స్ పులావ్లన్నీ కూడా ఇలా బిర్యానీ లాగానే వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ అక్కడ వర్క్ చేసే పర్సన్ ని ఇక్కడ ఏ ఐటమ్ బాగుంటుంది అని అడిగితే రాజుగారి కోడి పలావ్ లైవ్ చాలా బాగుంటుంది అని చెప్పారు. ఇది ప్రెషర్ కుక్కర్ లో చేస్తారు, కొంచెం స్టిక్కీగా ఉంటుంది బట్ చాలా స్పెషల్ అని చెప్పారు. ఇక్కడ ప్రెషర్ కుక్కర్ లో కుక్ చేసిన పలావ్ అంటే అలాగే ఉంటుంది కదా లైట్ గా అని చెప్పి మేము ఆర్డర్ చేసాము. బట్ ఇలా ప్రెషర్ కుక్కర్ లో తీసుకొచ్చి మా ముందు ప్రెషర్ తీశారు. చూడ్డానికి ఎక్సైట్మెంట్ గా అనిపించింది. మేమే కాదు, అక్కడ ఉన్న వేరే వాళ్ళు కూడా అలాగే చూస్తూ ఉన్నారు ఈ ఐటమ్ ఏదో వెరైటీగా ఉంది అని చెప్పి. సో సర్వ్ చేస్తుంటే చూడండి, ఇదైతే చాలా స్టిక్కీగా ఉంది అండ్ చాలా హాట్ గా కూడా ఉంది. అప్పటికప్పుడు ప్రెషర్ తీసి సర్వ్ చేస్తున్నారు కాబట్టి చూస్తుంటే నాకు అర్థమైపోయింది ఇది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేదు అని చెప్పి. చెప్పాలంటే మా వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయినాయి. ఇది ఎలా ఉంటదా అని చెప్పి భయం స్టార్ట్ అయ్యింది. అండ్ చాలా హాట్ గా కూడా ఉంది. తినాలంటే కొంచెం కష్టంగానే ఉంది. నేనైతే అప్పటికే టేస్ట్ చూసేశాను. మా హస్బెండ్ తిని ఎలా ఉందో టేస్ట్ చెప్తారని వెయిట్ చేస్తున్నాను ఆయన రివ్యూ కోసం. అదైతే చాలా హాట్ గా ఉంది. తినేసరికి నాకే కష్టం అనిపించింది. అందుకే తను తిని ఎలా ఉందో చెప్తారని చూస్తూ ఉన్నాను నేను. ముగ్గురులో ఎవరం ధైర్యం చేయలేకపోతున్నాము వెంటనే తినడానికి. మేబీ అది చాలా స్టిక్కీగా ఉండడం కూడా కారణమేమో, అసలు ఆ వేడి అనేది తగ్గట్లేదు. సో ఫైనల్లీ అలా తిన్నాక మా హస్బెండ్ ఎక్స్ప్రెషన్ చూడండి, అసలు తనకి నచ్చలేదు అది. మా టేస్ట్కి అయితే ఇది నచ్చదు. సో నేను తను అదే అడుగుతున్నాను ఎలా ఉంది అని చెప్పి. తను ఇదైతే బాగాలేదు అని చెప్పి అలా చెప్తున్నారనమాట. అంటే మన టేస్ట్కి ఇది నచ్చలేదు, మేబీ వేరే వాళ్ళకి ఇది నచ్చొచ్చు. నేనైతే అదే పులావ్లో కర్డ్ కలుపుకుని తినేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ us.